ఈ విధంగా రావణాసురుడు దుర్మార్గంగా మాట్లాడి ఆ ధాన్యమాలిని ఎలాగో బ్రతిమిలాడిన తర్వాత ఆ రావణాసురుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. తరువాత సీతాదేవి దుఃఖిస్తూ ఉన్నది. ఈ రాక్షసాంగనులందరికీ కూడా రావణుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ గుర్తుకొచ్చింది. ఎలాగైనా సరే సీతను హింసించైనా బ్రతిమిలాడైనా కొట్టైనా సరే ఎలాగైనా సరే మీరు ఒప్పించాలి, 2 నెలల లోపల నా స్వాధీనం అయిపోవాలి సీత అని చెప్పాడు. రాజాజ్ఞ పాటించాలి కాబట్టి ఈ రాక్షసాంగనలందరూ కూడా సీత చుట్టూ చేరినటువంటి వాళ్ళని సీతతో చెప్తున్నారు. ఏమంటే, సీత, రావణుడు ఎవరనుకుంటున్నావు? మహాబలపరాక్రమ సంపన్నుడు, పులస్త్య బ్రహ్మ యొక్క మనువడు, వేదాంగములన్నీ కూడా చదివినటువంటి వాడు, మహా ఐశ్వర్య సంపన్నుడు, త్రిలోకాలను జయించినటువంటి వాడు. అటువంటి వాడొచ్చి నిన్ను బ్రతిమలాడుతూ ఉంటే నీవు రాముడి మీద వ్యామోహంతో ఎందుకు ఆ విధంగా మాట్లాడతావు? అంత నిర్లక్ష్యంగా రావణాసురుణ్ణి మాట్లాడి నువ్వు మళ్ళీ బ్రతకగలవా? రావణాసురుణ్ణి ఎదిరించేటువంటి వాళ్ళు ముల్లోకాల్లో ఎవరూ లేరు. నీవు ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి మా మాట విని నీవు రావణుడికి లొంగిపో అని చెప్పి మర్యాదగా చెప్తున్నారు, భయపెడుతున్నారు. సీత మాత్రం కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ గమ్మునుంది. అప్పుడు ఏకజట అనేటువంటి ఆమె, అక్కడ ఉండేటువంటి స్త్రీలలో, కాపలా గాచేటువంటి స్త్రీలలో ఒక ఆమె ఏకజట అనే ఉంది. ఆమె చెప్తుంది, ఏమ్మా, రావణాసురుడితో నువ్వు చేరి ఉండేదానికి ఏం తక్కువ? రావణాసురుడికి కులం తక్కువ. ఆయన బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు, విశ్రవసుడి యొక్క కొడుకు. కాబట్టి వంశానికేం తక్కువ లేదే అన్నదట నిష్ఠూరంగా. అప్పుడు హరిజట అనేటువంటి ఆమె ఇంకొక ఆమె ఉంటుంది. అంటే వీళ్ళు మాటలతోనే వ్యక్తిని చంపేసేటట్టుగా మాట్లాడుతున్నారన్నమాట. ఇక్కడ త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుణ్ణి కూడా జయించున్నాడు. అంత పరాక్రమవంతుడు కదా, ఏమి నీకు రావణుడితో చేరేదానికి బాధ అని చెప్పి ఒక ఆమె అన్నది. సరే, ప్రఖస అనేటువంటి ఆమె ఇంకొక ఆమె అంటుంది, సరే, మహాబల పరాక్రమ సంపన్నుడు, అనేక మంది స్త్రీలను పెళ్లి ఆడినటువంటి వాడు, చాలా అందగత్తైనటువంటి మండోదర్ని పట్టపురాణిగా చేసుకో ఉండేటువంటి రావణాసురుడు మండోదర్ని కూడా వదిలిపెట్టేసి నిన్ను చేపట్టాలనుకుంటుంటే అంత ప్రేమ కలిగినటువంటి రావణుణ్ణి నువ్వు కాదనడం మంచిదేనా అని చెప్పి ప్రఖస అన్నదట. అప్పుడు దుర్ముఖి అనేటువంటి ఆమె లేచింది. ఆమె చెప్తుంది, పంచభూతాలు గాని నవగ్రహాలు గాని ఎవరిని చూస్తే గడగడ వణికిపోతాయో అటువంటి వాడు రావణాసురుడు. అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీకు ఎవరి వల్ల భయం ఉండదు కదా, అటువంటి రావణుణ్ణి ఎందుకు కాదంటున్నావు అన్నది. ఇప్పుడు వినత అనే ఆమె ఇంకొక ఆమె లేచింది. ఆమె, సీత, నేను ఒక వాక్యం చెప్తున్నాను విను. రావణుణ్ణి పొందడం మాత్రం నీ మంచికే. రావణుణ్ణి కాదని చెప్పి నువ్వు అన్నావంటే నువ్వు నాశనం అయిపోతావు. కాబట్టి రావణుణ్ణి పొందే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అన్నది. వికట అని ఆమె చెప్తుంది మళ్ళీ. అంటే వీళ్ళందరూ సలహాలు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు సీత, ఒక మాట చెప్తా విను. నువ్వు ఇంత రామభక్తి పరాయణురాలవై ఉండొచ్చు, కానీ ఆ రాముడు ఇక్కడికి రాలేడు. రావణుడు నిన్ను కోరుకున్నప్పుడు రావణుడితో కూడా నువ్వు కలిసిగానుంటే నువ్వు అష్టైశ్వర్యాలు పొందుతావు. రావణుణ్ణి వ్యతిరేకించావంటే నువ్వు రావణుడికి ఆహారం అయిపోతావు, కానీ నీ శరీరాన్ని కూడా ఉన్నీడు. కాబట్టి రావణుడు చెప్పినట్టే విను. ఇప్పుడు చండోదరి అని ఆమె లేచింది. ఆ చండోదరి చెప్తుంది, ఏం లేదు, నిన్ను ఆ బ్రతిమిలాడేదేంది,
రావణాసురుడిని పెళ్లి చేసుకోకపోతే, రావణాసుడి భార్యగా నువ్వు ఉండకపోతే శూలంతో పొడిచి ముక్కలు ముక్కలు చేసి తినేస్తావు నిన్నని చెప్పి అన్నదట. అప్పుడు అజాముఖి అనేటువంటి ఆమె చెప్తుంది, ఆహా నువ్వు చాలా అందగత్తెవు సీత, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి నీ మాంసాన్ని తింటూ మద్యంగాన్ని సేవిస్తుంటే చాలా బాగుంటుందని ఒక ఆమె అన్నది. వీళ్ళ మాటలు వినలేకపోతుందన్నమాట సీత. ఇప్పుడు శూర్పణఖ అనేటువంటి ఒక ఆమె ఉంది, రావణాసుడి సహోదరి శూర్పణఖ కాకుండా ఇంకొక ఆమె ఆమంటుంది, ఆహా సీత నువ్వు మర్యాదగా మా మాట విని రావణుణ్ణి పొందితే చాలా మంచిది. అట్లగాని జరగని పక్షంలో రావణాసురుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ 2 నెలలు పూర్తవ్వంగానే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి మేమంతా కూడా వండుకొని తినేస్తాం. తినేసి ఆనందంగా మధువు సేవించి ఏం చేస్తామో తెలుసా, లంకకు పశ్చిమ ద్వారం దగ్గర నికుంభిలాదేవి అనేటువంటి ఒక దేవత ఉన్నది, ఒక శక్తి. ఆ నికుంభిలాదేవికి నృత్యం అంటే చాలా ఇష్టం. నిన్ను మధుమాంసాలతో కలిపి నిన్ను తినేసి ఆనందంగా నికుంభిలాదేవి దగ్గర నృత్యం చేస్తాం మేము, నృత్యం చేస్తే ఆ నికుంభిలాదేవి అనుగ్రహం మాకు కలుగుతుంది అని చెప్పి ఒక అన్నదట. అప్పుడు ఆ రాక్షస స్త్రీలందరూ కూడా ఈ విధంగా చెప్పి, సీత నువ్వు దుఃఖించినా ఉపయోగం లేదు, మాకు రాజాజ్ఞ అలా ఉన్నది కాబట్టి మర్యాదగా మా మాట వింటే విను, లేకపోతే నిన్ను శూలాలతో పొడుస్తాం, ఇదిగో ఈ గొడ్డలతో నరికేస్తాం అని చెప్పి ఆయుధాలు చూపించి భయపెడుతున్నారు. కొంతమంది కర్కశంగా చంపేస్తామని నోరు తెరిచి దగ్గరికి వస్తున్నారు. చాలా భీకరంగా ఆ యొక్క రాక్షస మొక్కంతా కూడా సీతను భయపెడుతున్నారు. ఆ సీత ఈ రాక్షసుల యొక్క క్రూరమైనటువంటి మాటలు వినలేక ఆ రామచంద్రమూర్తినే మనసులో స్మరిస్తూ బాధపడుతూ అక్కడి నుంచి లేచి ఈ అశోక వృక్షం దగ్గరికి వచ్చింది. అశోక వృక్షం దగ్గరికి వచ్చింది. అశోక వృక్షం పక్కనే సింసుపా వృక్షం ఉందన్నమాట. ఆ సింసుపా వృక్షం మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈ అశోక వృక్షం దగ్గరికి వచ్చి ఆ అశోక వృక్షం యొక్క కొమ్మ పట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుస్తూ ఉండేటువంటి యొక్క ఆ రాక్షసుల ఆ సీతను చూసి ఈ రాక్షసులు ఇంకా విజృంభించినటువంటి వాళ్ళై భయంకరంగా ఆమెను బాధ పెడుతున్నారు. బాధ పెడుతూ ఉంటే ఎట్లంటే అట్ట మాట్లాడుతున్నారు, క్రూరంగా మాట్లాడుతున్నారు. కొంతమంది అభిమానంగా చెప్తున్నారు, మర్యాదగా చెప్పినట్టే చెప్పి ఆమెను భయపెడుతున్నారు. ఈ కృత్యం ఇలా జరుగుతూ ఉంది. ఆమె దుఃఖిస్తూ ఉంది. సీత ఎవరితో చెప్పుకోలేక తన బాధను తనలోనే అణుచుకుంటూ ఆ రామచంద్రమూర్తిని తలుచుకొని మానసికంగా కృంగిపోతూ దుఃఖిస్తూ ఉంది సీత. అప్పుడు రాక్షసులు ఈ విధంగా భయపెడుతూ ఉంటే రాక్షసాంగనలు పక్కనే ఆ మండపంలో త్రిజట అనేటువంటి ఆమె పండుకొని నిద్రపోతుంది. ఆమెకు రావణాసురుడు వచ్చింది తెలియదు, రావణాసురుడు వచ్చిపోయింది తెలియదు. ఈమెంత ముద్దు నిద్ర చూడండి. తర్వాత సీతాదేవిని రాక్షసాంగంలో భయపెట్టేది తెలియదు. రావణాసురుడు వీళ్ళని ఆజ్ఞాపించిపోయింది తెలియదు. హాయిగా నిద్రపోతుంది. ఆమె పూర్వజన్మ అదృష్టం అది. అంటే ఆమె నిద్రపోయేటువంటి ఆమె ఇప్పుడు నిద్ర లేచిందనమాట. నిద్ర లేచి ఈ భయపెట్టేటువంటి రాక్షసాంగనలు ఉన్నారే వాళ్ళందరినీ ఒక్కసారి చూసి, ఓసి రాక్షసాంగంలారా మీరు సీతను అలా భయపెట్టద్దు, ఒక్కసారి ఇలా రాండి, ఒక విశేషం చెప్తాను మీకు అని చెప్పింది. ఆమె చెప్పినట్టు ఈ రాక్షసులందరూ వింటారన్నమాట. ఏమంటే రాక్షసులు అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆడోళ్లే, మగోళ్ళు ఎవరు లేరు. ఈ త్రిజట చాలా వృద్ధురాలన్నమాట, వృద్ధాంగన. ఆమె మీరు సీతనేమనద్దు, ముందు నేను చెప్పే మాటలు వింటూ రాండి, మనకు ఆయుష్ తీరిపోయేటువంటి సమయం దగ్గర పడ్డది, నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది, ఆ కళను గురించి చెప్తాను రాండి, తర్వాత సీత విషయం చూద్దురు అన్నది. అప్పుడు వాళ్ళందరూ ఇట్లా త్రిజట వైపుగా వచ్చారనమాట. త్రిజట వైపు వచ్చిన తర్వాత
సీత మాత్రం ఆ అశోక వృక్షం కిందే ఉన్నది. వీళ్ళందరూ త్రిజట దగ్గరికి వచ్చారు. త్రిజట వీళ్ళందరినీ కూర్చోమని చెప్పి, మీరు సీతనేమి నిందించద్దు, సీత చాలా పవిత్రురాలు, సీతను క్షమాపణ కోరాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది ఇప్పుడు. ఏమంటే ఇది వేకువజాము సమయం, ఇది వేకువజామున వచ్చినటువంటి కలలన్నీ కూడా నిజమవుతాయంటారు. కాబట్టి మీరు చాలా పొరపాటు చేశారు, సీతను ఎందుకు అంత నిందించి మాట్లాడుతున్నారు? సీత ఈ లంక మొత్తం నాశనం అయిపోయేదానికి పునాదిగా ఉన్నది. ఎప్పుడైతే రావణాసుడు ఈ సీతను తీసుకువచ్చాడో అదే లంక నాశనానికి కారణము. అటువంటి పరమ పతివ్రత అయినటువంటి ఆ సీతను నిందించడం తగదు. మీకు ఒక వృత్తాంతం చెప్తాను, నాకు కల వచ్చింది, ఆ కళను గురించి చెప్తాను వినండి అని చెప్పి ఆ త్రిజట తన స్వప్న వృత్తాంతం చెప్తుంది. త్రిజట స్వప్నం అంటారు దీన్ని. చాలా గొప్పదైనటువంటి సర్గ. త్రిజట చెప్తుంది, రాక్షసాంగనలారా, నాకు ఒక దివ్యమైనటువంటి కల వచ్చింది. మంచి నిద్రలో ఉన్నాను నేను. మంచి నిద్రలో ఉండేటువంటి సమయంలో రాముడు తెల్లని పూలమాలలు ధరించి, చూడండి, ఎవరైనా ఎంతో తపశ్శక్తి ఉంటే తప్ప భగవంతుడు సాక్షాత్కరించడు. కలలోనైనా సరే, కలలోనైనా దేవుడు కనపడాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఈ త్రిజట పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసిందో, ఏ పుణ్యం వల్ల ఈ యొక్క కల వచ్చిందో గాని, అందులో సీతాదేవిని దగ్గరగా ఉండడం కూడా అది పూర్వ పుణ్యమే. అందరూ నిందించారు కానీ త్రిజట మాత్రం సీతను ఎప్పుడు నిందించలేదు, ఇక మీదట నిందించదు కూడా అన్నమాట. అందువల్ల ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళు రాక్షసులని, మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని మనం నిర్ణయించలేము. రాక్షసుల్లోనే ఉండేటువంటి విభీషణుడు చాలా భక్తుడు కదా, అదే రాక్షసుల్లో పుట్టిన ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు కదా, అదేవిధంగా త్రిజట కూడా చాలా గొప్పది అని చెప్తున్నారు. ఆమె చెప్తుంది, రాముడు సాక్షాత్కరించాడు ఆమెకు కలలో. ఈ వృత్తాంతం ఈమె చెప్తూ ఉంటే సీతాదేవి దుఃఖిస్తూ, ఇంకా నా బ్రతుకెందుకు, నేను వీళ్ళ చేత ఇన్ని మాటలు అనిపించుకొని నేను బ్రతికి మాత్రం ఉపయోగం ఏమిటి, నేను మరణించడం మంచిదని సీత నిశ్చయించుకుంటున్నది. అక్కడ ఆంజనేయ స్వామి సీతను ఎలా మాట్లాడాలి, ఎలా రక్షించాలి, ఈ సీతతో ఎలా సంభాషించాలని ఆంజనేయ స్వామి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ త్రిజట ఏమంటే వీళ్ళందరికీ తనకు వచ్చినటువంటి కళను గురించి విశదీకరిస్తుంది. ఏం కలయ్యా అంటే త్రిజట చెప్తుంది, తెల్లటి పూలమాలలు ధరించి, అంటే కల్లో తెల్లని వస్తువులు కనపడితే శుభ సూచకం. తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించి, ఏనుగు దంతములతో చేయబడినటువంటి పల్లకీలో, అంటే ఏనుగు దంతాలు తెల్లగా ఉంటాయి, ఆ ఏనుగు దంతాలతో తయారు చేయబడినటువంటి పల్లకీలో హంసలు పూంచబడినటువంటి పల్లకి, అంటే 1000 హంసలు పూంచున్నాయట ఆ పల్లకీకి. పెద్ద పల్లకి అన్నమాట. ఆ 1000 హంసలు పూంచి ఉండేటువంటి పల్లకి అంతరిక్ష సంచారి అయినటువంటి పల్లకి. అది ఆ పల్లకి అంతరిక్షంలో విహరిస్తుంది, అంటే పుష్పక విమానం మాదిరి అన్నమాట అది. ఆ పల్లకీలో లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి వచ్చాడు ఈ లంకా నగరం దగ్గర ఆకాశ మార్గంలో. ఆ రామలక్ష్మణులిద్దరూ కూడా నాకు ఆకాశంలో హంసలు పూంచినటువంటి పల్లకీలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ పల్లకీలో రామలక్ష్మణులు దర్శనమిచ్చారు, తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలమాలలు ధరించి. అదేవిధంగా ఈ సముద్రంలో, దక్షిణ సముద్ర మధ్యలో తెల్లనైనటువంటి శ్వేత పర్వతం, వెండి మాదిరి బాగా వెలిగిపోయేటువంటి తెల్లనైనటువంటి పర్వతం ఈ సముద్రంలో ఉంది. ఆ సముద్రంలో ఉంటే, ఆ సముద్రంలో ఉండే తెల్లని పర్వతం పైన శ్వేత వస్త్రాన్ని ధరించి ప్రకాశిస్తూ
ఆ తెల్లనైనటువంటి పుష్పమాలికలు ధరించినటువంటి సీతాదేవి ఆ పర్వతం మీద ఉన్నట్టుగా నాకు కనిపించింది. పర్వతం తెలుపు, పైన ఉంటే సీత యొక్క వస్త్రాలు కూడా తెలుపు. అయితే ఇక్కడ 1000 హంసలు పూంచినటువంటి పల్లకీలో రామలక్ష్మణులు ఉన్నారు. సముద్రంలో తెల్లని పర్వతం మీద తెల్లని వస్త్రాలు ధరించిన సీత ప్రకాశిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. చూసుకుని కలుసుకున్నారు. ఎలా కలుసుకున్నారయ్యా అని అంటే, రామచంద్రమూర్తిలో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు సూర్య కిరణాల మాదిరి ప్రకాశిస్తూ వచ్చి ఆ తెల్లనైనటువంటి సూర్యకిరణాలు సీత మీద పడుతున్నాయి అన్నమాట. అంటే కిరణాల ద్వారా వాళ్ళు కలుసుకున్నారు. ఇంకా దగ్గరకు రాలేదు కానీ దూరం నుంచే ఒక వెలుగు వాళ్ళని కలుపుతూ ఉందన్నమాట. సరే, ఆ రామలక్ష్మణులిద్దరూ కాసేపటికి ఆ పల్లకి అదృశ్యమైపోయింది. పల్లకి అదృశ్యమైపోయి 4 దంతాలు కలిగినటువంటి తెల్లని ఏనుగు మీద మళ్ళీ కనపడ్డారు. ఏనుగు మీద కనపడ్డటువంటి ఆ రామలక్ష్మణులు లంక పైన సంచరిస్తూ ఈ తెల్లని పుష్పమాలికలతో అలంకరింపనటువంటి ఈ చతుర్దంతి అయినటువంటి గజం మీద నుంచి నేరుగా ఆ శ్వేత పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ శ్వేత పర్వతం దగ్గరికి వెళ్ళంగానే ఆ సీతాదేవి పర్వతం మీద నుంచి వచ్చి ఆ ఏనుగు మీద ఉండేటువంటి రాముడి యొక్క ఒళ్ళో కూర్చుందనమాట. వెనక లక్ష్మణస్వామి కూర్చో ఉన్నాడు. ఈ ఏనుగు ఆకాశమంతెత్తు ఎదిగి ప్రకాశిస్తూ ఉంటే ఆ చేతిలో సీతాదేవి తన చేతుల్లో సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని ఉన్నట్టుగా తన చేతులతో పట్టుకున్నట్టుగా నాకు దర్శనమిచ్చింది. తరువాత ఆ రామలక్ష్మణులు ఆ సీతనెక్కించుకున్నటువంటి వాళ్ళై మరలా వెనక్కి వచ్చి లంక మీదనే సంచరిస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి దృశ్యం నాకు కనపడ్డది. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఏనుగు అదృశ్యం అయిపోయింది. ఏనుగు అదృశ్యం అయిపోయిన తర్వాత 8 తెల్లటి ఎద్దులు గట్టినటువంటి రథంపై రామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు. 8 ఎద్దులు గట్టినటువంటి తెల్లని రథం మీద దర్శనమిచ్చాడు. సరే, అదలా ఉండగా పాల సముద్రం కనపడ్డది నాకు. ఆ పాల సముద్రంలో తెల్లటి కొండ కనపడ్డది. ఆ తెల్లటి కొండ మీద 4 దంతాలు కలిగినటువంటి తెల్లని ఏనుగు కనపడ్డది. ఆ ఏనుగు మీద రామచంద్రమూర్తి కూర్చో ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూశాను నేను. ఇంతలో సీత ఎక్కడుండిందో గాని ఆకాశంలో నుంచి ఎగురుతూ వచ్చి రామచంద్రమూర్తి ఒళ్ళో కూర్చుంది. ఆ దృశ్యం నాకు కనపడ్డది. తరువాత రాముడు సీతా సమేతుడై ఒక బంగారు సింహాసనం మీద కూర్చున్నట్టు, బంగారు సింహాసనం మీద భద్రాసనం మీద కూర్చుంటే సకల దేవతలు వచ్చినటువంటి వాళ్ళై బ్రహ్మతో కలిసి సకల దేవతలు ఋషులు అందరూ కూడా వచ్చి ఆ దేవతలందరూ కూడా సకల తీర్థాల్లో ఉండేటువంటి పుణ్య జలాలంతా కూడా తీసుకుని వచ్చి బంగారు కలశాలతో ఆ సీతారాములను అభిషేకం చేస్తూ ఉన్నట్టుగా ఒక దృశ్యం నాకు కనపడ్డది. ఆయనకు పట్టాభిషేకం చేసి ఈ దేవతలందరూ కూడా ఆయనను వీడ్కోలు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నట్టుగా నాకు దర్శనమిచ్చింది. తరువాత వీళ్ళందరూ వింటున్నారు. ఆంజనేయ స్వామి కూడా వింటున్నాడు ఈ యొక్క త్రిజటి చెప్పే కథను. సీతాదేవి మాత్రం ఇక నేను బ్రతికి లాభం లేదు, ఈ బాధ నేను పడలేను, నేను ఎలాగైనా సరే ఈ రాక్షస బాధ ఇంకా పడలేను, మరణించాలి అని నిర్ణయించుకుంది. ఈ కథ ఆంజనేయ స్వామి సీతను పెద్దగా గమనించకుండా త్రిజటి చెప్పే కథ మీదనే దృష్టి పెట్టున్నాడు. ఈ రాక్షసులందరూ ఇక్కడే ఆలోచిస్తున్నారు. సీత మాత్రం అశోక వృక్షం దగ్గర నుంచి ఈ కథ జరిగేటప్పుడే సింసుపా వృక్షం దగ్గరికి వెళ్ళిపోయింది. సింసుపా వృక్షం దగ్గరకు వెళ్ళి సీతాదేవి ఇక నేను మరణించడమే శరణ్యము,
బలవంత మరణం పనికిరాదు, కానీ బలవంతంగా మరణించకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. కానీ ఈ సందర్భంలో నేను ఆత్మహత్యగాని చేసుకోకపోతే రావణాసురుడైనా నన్ను బలవంతంగా చంపేస్తాడు. ఆ రావణాసురుడి చేతిలో బలవంతంగా మరణించేదానికంటే నేనే మనస్ఫూర్తిగా రామనామస్మరణ చేస్తూ మరణించడం మంచిదని నిర్ణయించుకున్నటువంటిది. ఆమె మరణించడానికి సిద్ధమవుతూ ఉంది. తన జడ ఇంకా అక్కడ మరణించి చనిపోవడానికి ఏదైనా కత్తో ఏదైనా ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు, ఊరేసుకోవడానికి తాడు ఏమన్నా ఇవ్వరు అనమాట. అక్కడ ఏమీ ఇవ్వరు. ఇక ఏ ఆధారం లేక ఆమె తన యొక్క జడను మెడకు చుట్టుకొని ఆ శంసుభావృక్షం కొమ్మకు తగిలించుకొని ఉరి వేసుకొని చనిపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నది, ఆలోచిస్తూ ఉన్నది సీత. ఇక్కడ కొరవ కథ చెప్తున్నది త్రిజట. అందరూ ఈ దృష్టిలో ఉన్నారన్నమాట. ఏం చెప్పిందంటే, ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసినట్టుగా నా కల వచ్చిన తర్వాత శ్రీరాముడు శంఖచక్రాధ్యాయుధములతో ప్రకాశిస్తూ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మాదిరి నాకు దర్శనమిచ్చాడు. దేవతలు, పితృదేవతలందరూ కూడా ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యం కూడా నాకు కనిపించింది అని చెప్తున్నది త్రిజట. తరువాత సీతాలక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి పుష్పక విమానంలో ఉత్తర దిశగా ప్రయాణమైపోతున్నట్టుగా నాకు కనపడ్డది అని రాక్షసాంగనలకు చెప్తూ ఉంది. వీళ్ళు నోరు తెరుచుకొని వింటున్నారు కథ అంతా. తరువాత వీళ్ళందరూ కనపడ్డారు కదా, మన రావణాసురుడు ఏమైనాడో తెలుసా? మన రావణాసురుడు ఎలా ఉన్నాడంటే, గన్నేరు పూలమాల ధరించి నూనె పూసుకుని ఒళ్ళంతా నూనె తాగుతూ కనపడ్డాడు నాకు. ఆ నువ్వుల నూనె త్రాగుతున్నాడు కడుపు నిండా. నూనె కల్లో కనపడకూడదు. ఈ ఎర్రటైనటువంటి గన్నేరు పూలు ఇట్లాంటివి కనపడకూడదు. ఇవి అశుభం అన్నమాట. ఇవి కనిపించాయి. పుష్పక విమానంలో నుంచి రావణుడు క్రింద పడిపోయినట్టు కాలు వచ్చింది. తర్వాత తలలో జుట్టే లేదు రావణాసురుడికి. నల్లనైనటువంటి బట్టలు కట్టుకుని ఒక ఆడది రావణాసురుడిని మెడకు తాడేసి దక్షిణం వైపుగా లాగుతూ ఉండేటువంటి దృశ్యం కూడా నాకు కనిపించింది అని చెప్పింది. తర్వాత ఎర్రని పూలమాళ్ళు, ఎర్రటి గంధము పూసుకొని, ఎర్రటి పూలేసుకున్నాడు, ఎర్రటి గంధం ఒళ్ళంతా పూసుకున్నాడు, నూనె తాగుతున్నాడు, నవ్వుతూ నృత్యం చేస్తున్నట్టు రావణాసురుడు వికటాట్టహాసం చేస్తూ నృత్యం చేస్తూ నాకు కనపడ్డాడు. భ్రాంత చిత్తుడై, అంటే మెదడు చెడిపోయిన వాడు మాదిరి ఎట్ట తిరుగుతున్నాడు అనే తెలియకుండా వెర్రి నవ్వులు నవ్వుతూ గాడిదలు కట్టినటువంటి రథంపై పోయేటువంటి రావణాసురుడు నాకు కనపడ్డాడు. ఆ రథం మీద పోతున్నట్టు కాసేపు కనపడ్డది. తర్వాత ఒక్కడే గాడిద మీద ఎక్కి దక్షిణం వైపుగా రావణాసురుడు ఒళ్ళంతా నూనె పోసుకొని పోతున్నట్టుగా నాకు కల వచ్చింది, స్వప్నం వచ్చింది. తర్వాత గాడిదపై కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత గాడిద మీద నుంచి తల్ల క్రిందులుగా పడిపోయినట్టు కూడా కల వచ్చింది నాకు. సరే, మళ్ళీ ఆ గాడిదనెక్కి మళ్ళీ గాడిద మీద పోతూ మరలా దక్షిణం వైపుగా పోయి ఆ గాడిద మీద నుంచి ఒక బురద గుంటలో పడిపోయినట్టు కల వచ్చింది. తర్వాత ఎర్ర బట్టలు దాల్చి శరీరం అంతా బురద పూసుకొని ఒక నల్లని స్త్రీ మెడకు తాడు గట్టి దక్షిణంగా లాక్కోపోయే దృశ్యం కూడా మరలా కనిపించింది. అంటే 2 సార్లుగా కనపడ్డది. అంటే మృత్యుదేవత ఆ విధంగా లాగేస్తుంది రావణాసురుని నాకు అర్థమైంది. సరే, కుంభకర్ణుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కుంభకర్ణుడు కూడా నూనె దాగి దక్షిణం వైపుగా పోతూ ఎర్రని గుడ్డలు ధరించి ఉండేటువంటి దృశ్యం నాకు కనిపించింది. తరువాత మరలా ఇంకొక దృశ్యం కనపడ్డది. రావణుడు పంది వాహనం మీద, ఇంద్రజిత్తు మొసలి మీద, కుంభకర్ణుడు ఒంటె మీద ఎక్కి దక్షిణ వైపుగా పోవడం నేను కల్లో చూశాను. తర్వాత విభీషణుడు మాత్రం తెల్లటి వస్త్రాలు కట్టుకొని
తెల్లటి పూలమాలలు ధరించి మంగళ తూర్య ఘోషములన్నీ కూడా మ్రోగుతూ ఉండగా 4 దంతములు కలిగినటువంటి తెల్లని ఏనుగు మీద తన మంత్రులైనటువంటి 4 మహాపురుషులతో కలిసి ఆ ఏనుగు మీద ఎక్కి 4 కూడా ఏనుగు మీద ఎక్కి వెళ్ళిపోతుండడం, ఇట్ట ఉత్తరంగా బయలుదేరిపోతుండడం నేను చూశాను. సరే, కొరవ రాక్షసులు ఉన్నారు కదా, కొరవ రాక్షసులందరూ లంకానగరంలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా నల్లనైనటువంటి రూపాలు ధరించి ఈ నూనె తాగుతూ నృత్యం చేస్తూ ఉండడం నేను గమనించాను. తర్వాత ఈ లంకా పట్టణం గోపురాలు, పతాకాలు, తర్వాత రథాలు, ఏనుగులు, గుర్రాలతో సహా మొత్తం సముద్రంలో పడిపోయినట్టు నాకు కలొచ్చింది. అంటే త్రికూట పర్వతం మీద పైన ఉండేటువంటి లంకా నగరం మొత్తం ఇరిగి సముద్రంలో పడిపోయినట్టు కలొచ్చింది. ఇంకొక విశేషం ఏందో తెలుసా ఏకజట? ఏమంటే రాముడి యొక్క దూత ఉన్నట్టు ఒక ఆయన, ఆ రాముడి దూత వానరుడట. ఆ వానరుడైనటువంటి ఆయన ఈ లంకకు వచ్చి లంక మొత్తం దహించేసినట్టు కలొచ్చింది నాకు. చూడండి, కళ వల్ల ఎంత ప్రభావం ఉంటుంది, జరగబోయేదంతా కనపడిపోయిందాం. సరే, కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా ఎర్రని వస్త్రాలు కట్టుకొని పేడగుంటలో పడిపోయినట్టు కలొచ్చింది. అంటే ఇది మరణ సూచికం అన్నమాట ఇదంతా కూడా. తర్వాత రాక్షస స్త్రీలందరూ కూడా నూనె తాగుతూ లంకానగరం అంతా భస్మం అయిపోయి ఉంటే ఆ భస్మం మీద వీళ్ళు నూనె తాగుతూ నృత్యం చేస్తూ ఉన్నట్టు కలొచ్చింది. ఓ రాక్షసాంగనలారా, త్రిజట చెప్తుంది, ఇంకా చాలమ్మా మీరు భయపెట్టినటువంటి విషయం సీతను ఇంక మీదట మీరు భయపెట్టవద్దు, మనకు కాలం తీరిపోయింది. ఈ కలను బట్టి నేను చెప్పేది ఏంటంటే సూర్యోదయానికి దగ్గరగా ఉండేటువంటి సమయంలో ఈ కల వచ్చింది కాబట్టి అతి త్వరలో ఇది జరుగుతుంది. రామునికి విజయం లభిస్తుంది. సీతను సంతోషంతో రామచంద్రమూర్తి తీసుకెళ్తాడు. రావణుడి నాశనం తప్పదు. లంకా నగరం సర్వనాశనం అయిపోతుంది త్వరలో. కాబట్టి ఈ కలను బట్టి నాకు విషయం అర్థమైంది. కాబట్టి మీరు సీతను ఏమీ అనడానికి లేదు, ఇంకా చేసిన తప్పులన్నిటినీ మన్నించమని సీతను మీరు వేడుకోవాల్సిందే. ఏమంటే సీతను ఒక్కసారి మీరు గమనించండి. అంటే సీత అక్కడ ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉండే సీతకు కొన్ని శుభ సూచికలు కనపడుతున్నాయి. ఏమి అంటే ఆమె యొక్క ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది, ఎడమ తొడ అదురుతుంది. గమనించారా? అంటే సీతకు శుభం కలగబోతున్నది అని చెప్పి ఇంకా కూడా చెప్తుంది, పింగళ పక్షి అనేటువంటి పక్షి ఆ చెట్టు మీద ఎలా అరుస్తుందో చూడు, ఎంత మధురంగా అరుస్తుందో చూడు. ఆ మధురమైనటువంటి అరుపుకు అర్థమేందో తెలుసా? బంధువుల యొక్క రాకను తెలుపుతున్నది. సీతమ్మ, నువ్వు దుఃఖించద్దు, నీ బంధువులు వచ్చేస్తారు తొందరలోను, నువ్వు క్షేమంగా నీ భర్తను చేరతావమ్మా, నీకు శుభం జరుగుతుంది అన్నట్టుగా, రాముడు శీఘ్రంగా వచ్చును అన్నట్టుగా చెప్తూ సుస్వాగతం చెప్తుంది. ఆ యొక్క రాముడికి స్వాగతం పలుకుతూ ఉండేటట్టుగా ఆ పింగళ పక్షి అరుస్తుంది చూడు. అదే విధంగా ఇంకొక కొమ్మ మీద గరుడ పక్షి ఉంది. ఆ గరుడ పక్షి తన రెక్కలు విదిల్చి పైకి ఎగిరినటువంటిది ప్రదక్షిణంగా తిరిగి మరలా కొమ్మ మీద కూర్చొని మధురంగా పలుకుతూ ఉంది. ఏమనో తెలుసా? రావణుడు సంహరింపబడతాడు, రాముడు నీ దగ్గరకు వస్తాడు తల్లి, నీకు సుఖం కలుగుతుంది, నీ దుఃఖమంతా తీరిపోయేటువంటి రోజు దగ్గర పడ్డది, నీకు అన్ని శుభాలే జరుగుతాయన్నట్టుగా ఆ గరుడ పక్షి శుభ సూచకంగా అరుస్తుంది. చూసావా? ఆ మధురమైన ధ్వనిని మీరు వినండి, గమనించండి అని చెప్పి ఆ త్రిజట ఈ రాక్షసాంగనలకందరికీ కూడా చెప్పి, ఇక సీతను మీరు శరణు వేడవలసిందే గాని సీతను మీరు ఎలాంటి నిష్ఠురమైనటువంటి వాక్కులు అనకూడదు అని చెప్పి ఈ త్రిజట తన ఆ స్వప్న వృత్తాంతాన్నంతా వీళ్ళకి తెలియజేస్తూ ఉన్నది.
ఆంజనేయ స్వామి వృత్తాంతాన్ని వింటూ క్రిందకు చూశాడు. చూస్తే ఆ యొక్క ఆ సీతాదేవి ఆ ఇరుగుడు వృక్షం కింద, అంటే సింసుపా వృక్షము, ఆ సింసుపా వృక్షం క్రిందకు వచ్చినటువంటిదై దుఃఖిస్తూ తట్టుకోలేనటువంటి బాధతో ఇక నా జన్మ ఎందుకు, నేను ఈ బ్రతికేదానికంటే మరణించడం మేలని చెప్పి సీత దుఃఖంతో ఉండగా తను ఆ జడను ధరించి మెడకు చుట్టుకుని సింసుపా వృక్షం కొమ్మకు చుట్టి ఎలా మరణించడమే శరణ్యం అనుకునే సందర్భంలో ఆమె యొక్క కుడి భుజం, ఎడమ భుజం అదిరింది, ఎడమ కన్ను అదిరింది, ఎడమ తొడ అనుకోకుండా అదిరింది. సీతకు ఈ శుభ సూచికాలన్నీ తెలుసు. అప్పుడు సీత అనుకుంటుంది, ఏదో శుభం జరగబోతుంది. ఈ పింగళ పక్షి ఆ విధంగా అరుస్తుంది, గరుడ పక్షి ఆ విధంగా అరుస్తుంది. గరుడ పక్షి, పింగళ పక్షి శుభ సూచికాన్ని తెలియజేస్తున్నాయి, శుభ శకునాలు కలుగుతున్నాయి, ఏదో నాకు శుభం కలగబోతుంది అనేటువంటి ధైర్యం వచ్చింది సీతకు. మానసికంగా ధైర్యంతో ఉంది. ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటుంది. ఏ విధంగా నాకు శుభం వస్తుంది, శుభస్కరమైనటువంటి శకునాలు కలుగుతున్నాయి కానీ నాకు శుభం కలిగే అవకాశం ఏముందబ్బా అనుకుంటూ ఉంది. ఆంజనేయ స్వామి త్రిజటా స్వప్నాన్ని విన్నటువంటి వాడై సీతాదేవి చూశాడు. చూసి ఈ సీతమ్మను ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలని ఆలోచిస్తున్నాడు. ఎలా మాట్లాడతాడో, ఎలా పలకరిస్తాడో రేపు తెలుసుకుందాం.